మన జీవితంలో ఎప్పుడు ఒక కాంట్రడిక్షన్ లేకపోతే ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది. ఒకటేమో మనకి ఇష్టం వచ్చింది నెరవేర్చాలని మన శరీరాన్ని లాగుతూ ఉంటే, మరొక ప్రక్కనేమో దేవుని ఆత్మ మనల్ని నియంత్రించాలని, సరైన పని మనలతో చేయించాలని దేవుడు ఒక ప్రక్కన మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇక్కడ అదే పరిస్థితి జరిగితే 12వ వచనంలో చూడండి, అందుకు దేవుడు, ఇప్పుడు బిలాం ఏం చేశాడంటే దేవుని అడుగుతున్నాడు వెళ్ళి, అయ్యా బాలాకు అనే ఒక రాజు నీ ప్రజలను శపించమని చెప్తున్నాడు. నీ ప్రజలను నేను శపిస్తే ఆయన ఈజీగా మన మీద జయం పొందుతాడంట, మరి నేను శపించనా వద్దా అని అడుగుతున్నాడు. దేవుడు ఏం చెప్తాడో బిలాముకు తెలుసా తెలీదా? ఎవరైనా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, మీ అమ్మాయినండి గట్టిగా కొట్టమంటున్నారండి, ఎవరో కొట్టాలా వద్దా అని అడిగితే ఏమంటారండి తల్లిదండ్రులు? నీకు ఒకటి ఇస్తానంటారు, అంతే కదా. మా అమ్మాయిని కొట్టాలా వద్దా అని మళ్ళీ నన్ను